హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు ఇంకో సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది. అదేంటంటే నేను జియో ఎయిర్ ఫైబర్ బుక్ చేయడం జరిగిందండి. నేను ఎలా బుక్ చేశాను, ఎంత బుక్ చేశాను, నాకు ఎంత అమౌంట్ పడింది, ఇన్స్టాలేషన్ అయిందా లేదా, నేను బుక్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, దాని గురించి తెలుసుకుందాం. దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంది అనేది కూడా తెలుసుకుందాం. నేను ఆగస్ట్ 1 నాడు జియో ఎయిర్ ఫైబర్ ఆన్లైన్ లో బుక్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఈ సైడ్ కి వేస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఫ్రీడమ్ ఆఫర్ నడుస్తుంది కదా, 15 ఆగస్ట్ వరకు. ఆ ఆఫర్ లో బుక్ చేయడం జరిగింది. 3 months ప్లాన్ అండి. 30 MB ప్లేస్ ప్లాన్ నేను బుక్ చేయడం జరిగింది. 2121 రూపీస్ పడడం జరిగింది. ఇంతకుముందు ఏంటంటే 1000 రూపీస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఉండేది. మీరు 1 year ప్లాన్ తప్ప 6 months తీసుకున్నా, ఏది తీసుకున్నా అది వేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఇన్స్టలేషన్ ఛార్జెస్ లేవు, ఓన్లీ మీ ప్లాన్ ఛార్జెస్ మాత్రమే కట్టుకోవాలి. 2121 నేను 30 MB ప్లేస్ తీసుకున్నా. ఇంకెక్కువ తీసుకుంటే ఎక్కువ ఉంటాయి. ఆ ప్రైజెస్ కూడా కుదిరితే చార్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇక్కడ చూసుకోండి. నేను ఎలా బుక్ చేశానంటే, నాకు నేను ఇంతకుముందు వెరిఫికేషన్ చేసిన, నేను వాడేది జియో సిమ్మే. దాంట్లోకి వెళ్ళి నేను స్టార్టింగ్ మా ఏరియాలో జియో ఎయిర్ ఫైబర్ లాంచ్ అయింది అన్నప్పుడే బుక్ చేశా. కాకపోతే అప్పుడు నాకు ఎవరు కన్సల్ట్ కాలేదు. అయితే అప్పటి నుంచి నాకు వాట్సాప్ లో నాకు మై జియో నుంచి మెసేజ్లు వచ్చేటి ఎప్పుడు జియో ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకోండి, మీ ఏరియాలో అవైలబుల్ గా ఉంది, మీ ఏరియాలో మంచి కస్టమర్ బేస్ ఉంది అలా అని. కాకపోతే నేను ఎప్పుడూ పట్టించుకోలే, ఇగ్నోర్ చేశాను. రీసెంట్ గా ఏంటంటే 1000 రూపీస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ తగ్గడంతో పాటు 1000 రూపీస్ ఓచర్ ఫ్రీగా రావడం జరుగుతుందని వచ్చింది. 2121 అంటే 1000 రూపీస్ ఓచర్ దేనికి వాడుకోవడానికి వచ్చినా కానీ 1000 రూపీస్ అయితే రిఫండ్ వచ్చినట్టే కదా అని. సరే చూద్దాం, నాకు కూడా ఇంటర్నెట్ అవసరం ఉంది అప్లోడ్ చేయడానికి. నేను ఆఫీస్కి వెళ్ళినాక అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా యూజ్ అవుతుంది అన్నట్టు బుక్ చేయడం జరిగింది. ఇంకా ఓచర్ అయితే ఇంకా నాకు ఇన్స్టలేషన్ జరగలేదండి. ఇన్స్టలేషన్ అయ్యాక గిట్ట ఆ ఓచర్ చూపెడుతుంది కావచ్చు మై జియోలో. నాకు వచ్చిన మెసేజ్ కూడా మీకు ఇక్కడ ఫార్వర్డ్ చేస్తా, ఏమనుందో ఒకసారి చెప్తా. నాకు వచ్చిన మెసేజ్ అంటే జియో ఎయిర్ ఫైబర్ ఫ్రీడమ్ ఆఫర్, ఇన్స్టలేషన్ చార్జెస్ 1000 ఫ్రీ 1000 రూపీస్ ఓచర్, జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆర్ 1 crore plus హ్యాపీ హోమ్స్ అని ఉంది. 800+ టీవీ ఛానల్స్, 15+ ఓటీటీ ప్లాన్స్, 1 GB ప్లేస్ వైఫై అని ఉంది. అక్కడ మనం తీసుకున్న ప్లాన్ బట్టి ఆ స్పీడ్ వేరీ అవుతుంది. లిమిటెడ్ టైం ఆఫర్ యాక్టివేట్ నవ్ అని వచ్చింది. నేను ఇందులోకి వెళ్ళి బుక్ చేశాను. బుక్ చేయగానే నాకు మై జియోలో కూడా చూపించడం జరిగింది. ఆ ఓచర్ మీకు ఇందాక వేసాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వేస్తా చూడండి. నేను దానిలోకి వెళ్ళి ఫస్ట్ నాడు పేమెంట్ కట్టడం జరిగింది. అదే రోజు నాకు నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ చేస్తారని మెసేజ్ రావడం జరిగింది. వాళ్ళు కూడా కాల్ చేశారు. కాకపోతే ఇందులో మనకు ఒకటి స్కామే అనుకోవచ్చు. ఇది క్లియర్ గా ఇంకా నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు వచ్చినాడు నేను దీని గురించి తెలుసుకుంటా. ఏంటి అంటే, నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను. అయితే ఆయన ఫోన్ చేసి ఏంటి అంటే, అన్న మీరు ఇట్లా జియో ఎయిర్ ఫైబర్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నారు కదా అంటే, అవును ఉన్నానంటే, నేను ఒక లింక్ పంపిస్తా, లింక్ నుంచి పేమెంట్ చేయండి అని అడిగారు. అడిగితే నేను ఆల్రెడీ పేమెంట్ చేసేసాను. ఎలా చేశారంటే, నాకు జియో నుంచి మెసేజ్ రావడం జరిగింది. అందులోకి నేను బుక్ చేసుకున్నా. అంటే 1000 రూపీస్ పేమెంట్ అయిపోయిందంట. అవును అయిపోయింది అన్న, మీరు పేమెంట్ చేసి పంపండి. పంపినాక సరే అన్న, కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ వస్తాడు అని చెప్పి ఆయన పెట్టేశాడు. అంటే ఏంటి అంటే, ఈ మన 1000 రూపీస్ ఓచర్ ఉంది చూసిన, వాళ్ళ లింక్ నుంచి చేస్తే నాకు తెలిసి ఆ ఓచర్ మనకు రాదు. 2121 పడడం జరుగుతుంది. ఆ ఓచర్ వాళ్ళే రిడీమ్ చేసుకుని వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మనం బుక్ చేసుకున్నాం కాబట్టి ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది ఇక్కడికి ఒక పర్సన్ తో అయిపోయింది. నేను ఏంటంటే నా ఆఫీస్కి నియర్ లోనే ఉంటాడు, అతను చేసింది. వాళ్ళు నాకు కాంటాక్ట్ కాలేదు. సరే వదిలేసాను. నేను చేసుకుంది కదా కంపెనీ నుంచి, చూద్దాం ఏమైద్దు అని మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మళ్ళీ మెసేజ్ రావడం జరిగింది. ఇంకొకరిది పేరు చెప్పచ్చో లేదో తెలియదు. అతను నాకు ఒకరిని కాల్ చేయడం జరిగింది. అతను రావడం జరిగింది. అతని కాల్లో మనకు మాట్లాడి, అవును బుక్ చేశానండి అంటే, ఇట్లా నేను ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది అని నేను చెప్పినాను. చెప్పడంతో ఎలా చేశానంటే, యాప్ నుంచి అంటే, సరే మా ఎగ్జిక్యూటివ్ మీకు ఇన్స్టలేషన్ కాల్ చేస్తారని పెట్టేశాడు. ఆ రోజే వస్తాడని చెప్పారు. ఇది ఎంత ఫస్ట్ నాడు అయిపోయింది. ఇది సెకండ్ నాడు సాయంత్రం రమ్మన్నాను. ఆఫీస్ అయిపోయాక ఫ్రీ ఉంటా అప్పుడు రండి అంటే, సరే వస్తా అన్నాడు. సాయంత్రం ఫోన్ చేసిన, ఇక్కడ ఇంకొకటి చేస్తున్నా, అది అయినాక వస్తా అన్నాడు. మళ్ళీ కాల్ చేసిన, రాలేదు. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ ఎంత థర్డ్. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది వచ్చేసి ఇవాళ 4th అండి. నెక్స్ట్ థర్డ్ నాడు అంటే నిన్న సాటర్డే నాడు మార్నింగ్ కాల్ చేసా. నాకు మెసేజ్ వచ్చింది మళ్ళీ 10:35కి ఇన్స్టలేషన్ ఉంది అని. కాల్ చేస్తే వేరే కాడ చేస్తున్నాడు, అది అయ్యాక మీకు కాల్ చేస్తాడు అన్నాడు. మళ్ళీ తర్వాత చేస్తే ఈ నెంబర్ ఇస్తున్నా, అతను కాల్ చేయమన్నాడు. అతనికి కాల్ చేసిన, ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేస్తున్నా, చెప్తా అన్నాడు. మళ్ళీ సాయంత్రం చేస్తే ఇక్కడే కావట్లేదు, ఇవాళ రాను రేపు వస్తా అన్నాడు. మళ్ళీ ఇవాళ సండే. ఈ వీడియో చేసే ముందు కూడా కన్ఫర్మ్ చేసుకుందాం అసలు, ఎందుకంటే 2-3 days కి మనం అనడం ఎందుకని అని వెయిట్ చేసిన. నేను మార్నింగ్ రికార్డ్ చేయాల్సింది ఆఫ్టర్నూన్ 2. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది 1:40 అవుతుంది. 1:40కి రికార్డ్ చేస్తున్నా సండే నాడు 4th నాడు. ఆయనకు కాల్ చేస్తే ఇవాళ ఆఫ్ అండి నేను రాను, మరి రేపు వస్తారంటే రేపు కాల్ చేయండి అని పెట్టేశాడు ఆయన. ఇలా జరుగుతుంది. ఇది వీళ్ళు అంటే వాళ్ళ ద్వారా బుక్ చేసుకునే మాత్రం టక్ చేసేస్తున్నారు. మనం ఇందులోకి వెళ్ళి బుక్ చేసుకుంటే ఇక వచ్చారా మరి అది ఏంది ఇంకా పూర్తిగా తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు అడుగుదాం అసలు ఇంకేముంది అనేది. ఇలా కాకుండా నాతోటి ఇప్పుడు నాకు ఇన్స్టలేషన్ వచ్చే పర్సన్ ఉంది కదా, అతనితోటి మాట్లాడేటప్పుడు అతను కొంచెం చెప్పినట్టుగా ఒకటి చెప్పాడు. అది నేను చెప్తా ఏందనేది. హలో
ఇది రాజుగా యా ఈ ఫిట్టింగ్ రోడ్డు కూడా వస్తారా అయ్యేలా? తోటి కూడా టైం పట్టుద్ది బ్రో. ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఉన్నాయి. అది టైం పట్టుద్ది. ఆల్రెడీ జన్నారంలో ఉన్నాయి, అవి కాలే. అందుకే మేబీ నాకు తెలిసి రేపు అయింది. రేపు వస్తారా? అవును. మరి రేపు రండి కొద్దిగా. ఓకే. మీరు బుకింగ్ దేనిలో నుంచి చేశారు? నుంచి దేనిలో? ఇదే యాప్లో. అచ్చా అచ్చా. అందుకే లేట్ వచ్చింది అది క్లాత్. ఇవాళ సాయంత్రం ఉంది ఫ్లాట్ ఆల్రెడీ. ఫోన్ చేసి చేస్తే వాళ్ళు మేము నెంబర్ ఇచ్చారు. ఓకే ఓకే. రేపు ఉంది రేపటి రండి మరి మార్నింగ్. ఓకే. చూసారు కదా, ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు ఎందులోకి వెళ్ళి బుక్ చేసినా మై జియో నుంచి అంటే జియో ఏంటిది అంటే యాప్ నుంచి బుక్ చేయడం జరిగింది అని చెప్పిన. అందుకే స్లాట్ లేట్ వచ్చిందని చెప్పిన. స్లాట్ నాకు ఇలా ఈవినింగే చూపెడుతుంది అంటే అవునా అని చెప్పి సైలెంట్ అయ్యాను. వాళ్ళకి ఎందుకంటే నాకు ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇది అంటే వాళ్ళ నుంచి ఉంటే ఆ 1000 రూపీస్ వచ్చారు వాళ్ళకి రీడింగ్ కా మరి దానికన్నా యూజ్ అవుతుంది కావచ్చు, తెలియదు. కాబట్టి సరే చూద్దాం. నాకు ఇప్పుడు ఇవాళ నేను మార్నింగ్ కాల్ చేసినప్పుడు మండే నాడు అంటే 4th నాడు కాల్ చేస్తే 5th నాడు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తా అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కదా నా బుకింగ్ వచ్చిన అయితే ఇది రెస్పాన్స్. నెక్స్ట్ ఇన్స్టాల్ అయ్యాక అసలు అది అంతటా ప్రాబ్లం ఉంది అంటున్నారు. మనకు ఇక్కడ నెట్వర్క్ ఓకే ఉందా లేదా అనేది నేను ఇన్స్టాల్ అయినాక కుదిరితే ఇన్స్టాలేషన్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంది. నాకు కొంచెం రూటర్ నుంచి సెటప్ బాక్స్ కొద్దిగా కేబుల్ ఎక్కువ కావాలంటే నేను 2 రూమ్లో ఉంది, ఎందులో ఫిక్స్ చేస్తా అనేది క్లారిటీ లేదు. ఒక కాడ ఫిక్స్ చేపిస్తా, ఆడికెళ్ళి ఇంకో దానికి ముంచడానికి సరిపోయేంత కేబుల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తా. వాళ్ళు ఏం చేస్తారు ఏంది అనేది కూడా నేను ఒకసారి చెప్పడం జరుగుతుంది. దానికి ఛార్జ్ చేసి ఇస్తా అంటారా లేకపోతే ఇవ్వము అంటారా ఏంది అనేది. దానికి సంబంధించింది కూడా కుదిరితే ఇన్స్టాలేషన్ నేను వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు అందుబాటులో ఉంటే మాత్రం ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాలేషన్ వీడియో కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ నేను వాడాక 10 days 1 month అయ్యాక గిట్ట నాకు అసలు స్పీడ్స్ ఎంత వస్తున్నాయి ఏంది అనేది చూసి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అందరు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినప్పుడు కూడా నేను బుక్ చేయడానికి కారణం ఏంటిది అంటే నా దగ్గర అందరికి 5G బాగా వచ్చే వాళ్ళకి బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ బేసిస్ మీదకి వెళ్ళి నేను బుక్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ వేస్తా చూడండి. నేను జస్ట్ మొబైల్ జియో 5G మీద రన్ చేస్తున్నా. మీకు ఇక్కడ కనబడుతుంది, స్క్రీన్ షాట్ ఇక్కడ వేస్తా. నాకు డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 200 MBPS రావడం జరుగుతుంది. అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 7.40 MBPS రావడం జరుగుతుంది. ఈ స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ వేస్తా చూడండి. 200 MBPS ఇప్పుడు నేను తీసుకున్న ప్లాన్ కంటే ఎక్కువ వస్తుంది నాకు మొబైల్లోనే. కాకపోతే నాకు అప్లోడ్ కావాలి కాబట్టి అప్లోడ్ స్పీడ్ తో ప్రాబ్లం. నాకు ఇప్పుడు మనం తీసుకున్న ప్లాన్ లో 30 MBPS అంటున్నారు. 30 కాబట్టి 25 అలా వచ్చినా మనకు మేనేజ్ అవుతుంది అప్లోడ్ చేయడానికి. అందుకు తీసుకున్నా. నాకు వీడియో చూడడానికి కానీ యూట్యూబ్ కానీ మనకి కంటెంట్ ఏదైనా చూడడానికి ఈ మొబైల్ సరిపోతుంది నాకు. ఇప్పుడు నాకు పెట్టే ప్లాన్ కంటే ఇది చాలా బాగా వస్తుంది. అప్లోడ్ స్పీడ్ కోసం మాత్రమే నేను ఈ కనెక్షన్ పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను కనెక్షన్ ఇన్స్టాలేషన్ అయ్యాక ఇన్స్టాలేషన్ వీడియోను తర్వాత రివ్యూ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా ఉండండి. జియో ఎయిర్ ఫైబర్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా నా ఆఫీస్లో నేను వాడేది BSNL ఫైబర్ అండి. దాని గురించి ఇంకా ఎవరికైనా రివ్యూ కానీ ఏమైనా కావాలంటే చెప్పండి, దాని గురించి కూడా చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రజెంటేషన్లో నేను ఏమైనా మార్చుకోవాలన్నా ఇంకేదైనా ఉంది అని నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.